రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్, కోట్ల రూపాయల అప్పులు తెచ్చి దోచుకుంటున్నారన్న శ్రీకాంత్ రెడ్డి. అమరావతి నిర్మాణం కలగానే మిగిలిపోతుంది, రాజధానిని ఏటీఎంలా వాడుకుంటున్నారన్న అంబటి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న కోరుముట్ల శ్రీనివాసులు. అరవ శ్రీధర్ బాధితురాలిని నడి రోడ్డుపై కొడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫైర్. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కందుకూరులో దారుణం, వైఎస్ఆర్సీపీ పాటలు వింటున్న దంపతులపై కూటమి యువకుల దాడి. దళిత డప్పు కళాకారుడిపై అయ్యన్న పాత్రుడి దాడిని ఖండించిన బొమ్మి ఇజ్రాయెల్. కూటమి పాలనలో ప్రజలకు రక్షణ కరువైందంటూ ఫైర్. రహదారి సౌకర్యం లేక డోలీలో మృతదేహం తరలింపు. పార్వతీపురం మన్యం జిల్లా చాపరాయిగూడ గ్రామంలో ఘటన. నిర్మల్ జిల్లా మాసాయిపేట సర్పంచ్ లహరిక సూయిసైడ్, చికిత్స పొందుతూ మృతి. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల విచారణ. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం. హైదరాబాద్లో కొనసాగుతున్న సిలిండర్ కష్టాలు. బుక్ చేసి నెలవుతున్నా ఓటీపీ వచ్చినా గ్యాస్ ఇవ్వట్లేదంటూ వినియోగదారులు ఫైర్. జూబ్లీహిల్స్ సిటీ న్యూరో హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స. బాలుడిని ప్రాణాపాయం నుండి కాపాడిన వైద్యులు. నల్గొండ జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నకిలీ ట్రక్ షీట్లు అత్యంత గోప్యంగా విచారిస్తున్న అధికారులు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు. నిన్న అమరావతి బిల్లుపై చర్చలో తక్కువ సమయం కేటాయించడంపై ఫిర్యాదు. భారత సముద్ర భద్రత మరింత బలోపేతం. త్వరలోనే అణు సామర్థ్యం గల జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమాన్ జలప్రవేశం. ప్రజా సమస్యలపై గళమెత్తడం తప్ప? ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్ చద్దా కౌంటర్. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇవాళ చెపాక్ స్టేడియంలో బిగ్ ఫైట్.